మీరు ఇలా ఉంటే పిల్లలకి డౌట్ వస్తుందండి. మీ పిల్లల కోసమైనా మీరు నవ్వుతూ ఉండాలి. ఇదంతా మన కోసమే చెప్తున్నాను అని లక్ష్మి చెప్పడంతో, అలాగే లక్ష్మి, పిల్లల కోసమైనా నేను నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. సరే లక్ష్మి, స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొచ్చే టైం అయింది. నేను వెళ్తున్నాను అని మిత్ర వెళ్తాడు. మిత్ర గారు, మీ మనసులో నాకు స్థానం ఉంది. నాకు అదే శ్రీరామ రక్ష. నేను అనుకున్నది సాధిస్తాను. నేను ఆ మనీషా కుట్రని బయట పెడతాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మనీషా, దేవయాని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పేపర్లో దేవయాని తనకి ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనీషా, ఆంటీ ఇదంతా వర్కౌట్ అవుతుందా అని అడుగుతూ ఉంటే, తప్పకుండా వర్కౌట్ అవుతుంది మనీషా. ఇప్పుడు నువ్వు మిత్ర భార్యగా ఈ ఇంట్లో కోడలి స్థానంలో ఉంటావని ఎక్స్పెక్ట్ చేశావా? లేదు కదా. నువ్వు నీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నావు. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే పిల్లల్ని కూడా తప్పించి నువ్వు శాశ్వతంగా ఈ ఇంట్లో సెటిల్ కావచ్చు. అదిగో అరవింద్ అక్క వస్తుంది, మన ప్లాన్ని మొదలు పెడదాం అని దేవయాని ఒక్కసారిగా, ఇదంతా అయ్యే పని కాదు మనీషా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు అరవింద, ఏంటి దేవయాని, మనీషాని కోప్పడకూడదని చెప్పాను కదా, ఎందుకు నువ్వు మనీషాపై అరుస్తున్నావు అని అరవింద అడుగుతూ ఉంటుంది. చూడక్క, మనీషా అది కుదరదు ఇది కుదరదు అని ఎలా మాట్లాడుతోందో. డాక్టరు ఒక లిస్ట్ ఇచ్చింది, అన్నింటికీ టిక్కులు పెట్టేసి మిత్ర పక్కన ఉంటే బేబీ గ్రోత్ బాగుంటుంది అన్న దాని పక్కన మాత్రం ఇంటూ మార్కు పెట్టింది. నువ్వు దానికి కూడా టిక్ మార్క్ పెట్టాలి మనీషా అని అంటే కుదరదని నాతో వాదిస్తోంది అని దేవయాని చెప్తుంది. ఆంటీ ప్లీజ్ నన్ను వదిలేస్తారా? మిత్ర పగలేమో ఆఫీస్కి వెళ్తాడు, రాత్రేమో పిల్లలు మిత్ర దగ్గర పడుకుంటూ ఉంటారు. మరి మిత్ర నాతో కబుర్లు చెప్తూ నేను మిత్రతో ప్రశాంతంగా గడపడానికి టైం ఎక్కడ ఉంటుంది? అందుకే నేను కుదరదని చెప్తున్నాను అని మనీషా చెప్పడంతో, కుదురుతుంది మనీషా, ఈ రోజు నుంచి పిల్లల్ని నా గదిలో పడుకోబెట్టుకుంటాను. నువ్వు మిత్రతో టైం స్పెండ్ చేయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేసినా కూడా నీ కడుపులో ఉన్న బేబీ కోసమే అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు ఈ ఇంట్లో అని అరవింద చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని మనీషా చెప్తూ ఉంటే, అప్పుడే ఆ డాక్టర్ ఇచ్చిన లిస్టులో టిక్ మార్క్ పెట్టేసి, ఇదిగో నీ దగ్గరే పెట్టుకో, ఈ రోజు రాత్రి నుంచి నువ్వు మిత్ర గదిలో పడుకుంటున్నావు అని అరవింద వెళ్తూ ఉంటుంది. ఇక అరవింద వెళ్ళగానే దేవయాని మనీషా ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ గెంతులు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇదంతా కూడా జాను, వివేక్ దూరం నుంచి వినేసి బాధపడుతూ ఉంటారు. మనీషా, ఇప్పుడే నీ సామాన్ అంతా కూడా మిత్ర గదిలోకి షిఫ్ట్ చేస్తాం పద, ఇక నీకు తిరిగే లేదు అని దేవయాని అంటే, అలాగే ఆంటీ అని మనీషా అంటుంది. చూసారా ఆంటీ, లక్ష్మి అక్కని దూరం చేయడానికి మనీషా ఎలాంటి పని చేస్తుందో. ఇప్పుడు నేను తల్లి కావటానికి కారణం కూడా మా లక్ష్మి అక్కనే. నన్ను చిన్నప్పటి నుంచి మా లక్ష్మి అక్క అమ్మలా చూసుకుంది. అలాంటి మా లక్ష్మి అక్కకి అన్యాయం జరగటానికి వీల్లేదండి అని జాను చెప్తూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే మనీషా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, దరిద్రం పోతుంది అనుకుంటే ఇప్పుడు ఇలా జరుగుతుందండి అని జాను బాధపడుతూ ఉంటే, అసలు ఆ ప్రెగ్నెన్సీ రిపోర్టు ముందేమో నెగిటివ్ అని వచ్చింది, తర్వాత పాజిటివ్ అని ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని వివేక్ అంటే, ఖచ్చితంగా ఆ మనీషా డబ్బులు పెట్టి కొనేసి ఉంటుందండి, మేనేజ్ చేసేసి ఉంటుంది అని జాను అంటే, అయితే మనీషా ఫోన్ని, అమ్మ ఫోన్ని చెక్ చేద్దాము, మనకు ఏవైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని వివేక్ అనడంతో, అలాగే పదండి అని జాను, వివేక్ ఇద్దరు దేవయాని గదికి వస్తారు. ఇద్దరు కలిసి ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఏమండి, ఇదిగోండి మీ అమ్మగారి ఫోన్ ఇక్కడే ఉంది అని జాను చెప్పడంతో, అరే ఈ ఫోన్కి లాక్ ఉందే అని వివేక్ అంటాడు. ఏదో ఒకటి ప్యాటర్న్ ట్రై చేయండి, ఎక్కువ యూజ్ చేసేది ప్యాటర్నే కదా అని జాను చెప్పడంతో, అప్పుడు వివేక్ దాన్ని తీక్షణంగా పరీక్షించి, ఎస్ నందన్ అన్న పేరులో ఎన్ అనే అక్షరాన్ని ప్యాటర్న్గా పెట్టుకుంది అని వివేక్ దానిని ఓపెన్ చేస్తాడు. లాక్ ఓపెన్ అయిపోయింది అని కాలేజ్ని చెక్ చేస్తూ ఉంటే, అప్పుడే దేవయాని మనీషా గదిలోకి వస్తూ ఉండడంతో, ఏమండి అత్తయ్య మనీషా వస్తున్నారండి, రండి దాక్కుందాం అని జాను, వివేక్ కర్టన్ల వెనుక దాక్కుని ఉంటారు. ఆంటీ, ఎన్నో రోజుల నా కల నెరవేరబోతుంది, నాకు మిత్రకి మధ్య ఎవ్వరూ ఉండరు, మేము ఏకాంతంగా ఉంటాము అని మనీషా చెప్తూ ఉంటే, అవును మనీషా, దీని అంతటికీ నేను కూడా సహాయం చేస్తున్నాను కదా, నన్ను అస్సలు మర్చిపోకు అని దేవయాని అంటే, నేనెందుకు మర్చిపోతాను ఆంటీ, నేను ఈ ఇంటికి మొగటం లేని మహారాణిని అవుతాను, మిమ్మల్ని మాత్రం గుర్తు పెట్టుకుంటాను, ఎందుకంటే మీరు మా అమ్మతో సమానం అని మనీషా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మిత్రకి పిల్లల్ని దూరం చేస్తున్నాను, లక్ష్మిని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని మనీషా చెప్తూ ఉంటుంది. కానీ మీ అమ్మని నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు, మీ అమ్మ యాక్సిడెంట్ని కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావు కదా అని దేవయాని అంటుంది. అలా మార్చుకోకపోతే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు కదా ఆంటీ అని మనీషా అంటుంది. అప్పుడే దేవయాని, వివేక్ తొందరలో ఫోన్ని బెడ్పై పడేసి ఉంటాడు. నా ఫోన్ ఇక్కడ ఉందేంటి, నేను కబోర్డ్లో కదా పెట్టాను, అంటే నా ఫోన్ ఎవరైనా తీయటానికి ప్రయత్నించారా అని దేవయాని ప్రశ్నిస్తూ ఉంటుంది.
మనం వచ్చే ముందే ఫోన్ చూసేసి ఎవరైనా గదిలో నుంచి వెళ్ళిపోయారేమో, బయట ఉన్నారేమో, వెళ్దాం పదా అంటే చూద్దాము అని ఇద్దరు గది బయటికి వస్తారు. ఇక జాను వివేక్ వాళ్ళు చూడకుండా మెల్లగా గది బయటకి వచ్చేస్తారు. అమ్మయ్య, తప్పించుకున్నాం జాను. కానీ అమ్మ ఫోన్లో నేను అన్నోన్ నెంబర్స్ చూశాను కానీ కాపీ చేయలేకపోయాను అని వివేక్ అంటే, ముందు పిల్లల విషయం గురించి అక్కకి చెప్పాలి, పదండి వెళ్దాం అని జాను అంటుంది. అమ్మ, మేము నాన్న గదిలో పడుకొని ఉంటాము, నువ్వు కూడా వచ్చేసేయమ్మా అని పాలు తాగేసి పిల్లలు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడే జాను వివేక్ అక్కడికి వస్తారు. ఈ రోజు నుంచి అది కుదరకపోవచ్చు వదినా అని వివేక్ అనడంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనీషా దేవయ్య అని మాట్లాడుకున్న మాటలు, అరవింద మనీషాని మిత్రగదిలో పడుకోమని చెప్పిన విషయం మొత్తం కూడా జాను వివేక్ లక్ష్మికి వివరిస్తూ ఉంటారు. పిల్లల్ని దూరం చేసి నిన్ను కూడా దూరం చేయాలని మనీషా ప్లాన్ చేస్తుంది అని జాను అనడంతో, చూడు జాను, నన్ను దూరం చేసినా నేను తట్టుకోగలను కానీ పిల్లల్ని దూరం చేస్తే మాత్రం నేను అస్సలు సహించను. నేను చూస్తూ ఉండగా అది జరగనివ్వను అని లక్ష్మి అంటుంది. మేము దేవయాని అత్తయ్య ఫోన్లో ఒక అన్నోన్ నెంబర్ని చూసాము, మనీషా ఫోన్ కూడా చెక్ చేయాలనుకున్నాము, ఈ లోపల వాళ్ళు వచ్చేశారు అని ఆ విషయం కూడా చెప్తారు. ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని ఏదో మార్చేసినట్లు ఉన్నారు అని జాను వివేక్ చెప్తూ ఉంటారు. చిన్నత్తయ్య ఫోన్లో అన్నోన్ నెంబర్ ఉందంటేనే ఖచ్చితంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ మార్చేశారని నాకు అర్థమైపోతుంది అని లక్ష్మి అంటుంది. సరిగ్గా అదే సమయంలో మా మామ్ అసలు అన్నోన్ నెంబర్కి ఎందుకు కాల్ చేసింది, మొత్తం కూడా వివరంగా తెలుసుకోవాలి వదినా అని వివేక్ అంటాడు. కానీ మనీషా ప్రెగ్నెన్సీ జోలికి వెళ్ళకూడదని అరవింద్ అత్తయ్య గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు కదా. అరవింద్ అత్తయ్య గారు ఇప్పుడు మనకంటే ఎక్కువగా మనీషానే ఎక్కువగా నమ్ముతున్నారు కాబట్టి ఈ సమయంలో మనం ఆచితూచి అడుగు వేయాలి. కాబట్టి అరవింద్ అత్తయ్య తిట్టేలాగా మీరు ఏ పని చెయ్యొద్దు, నేను చూసుకుంటానులే అని లక్ష్మి చెప్తుంది. పిల్లలు మిత్రగదిలోకి వెళ్తూ ఉంటే, ఆగు లక్కీ జున్ను, ఈరోజు మీరు నా దగ్గర పడుకుంటారు, నేను చాలా రోజుల నుంచి ఇంట్లో లేను కదా, మీ స్కూల్ విశేషాలు వినాలని ఉంది, నేను కూడా చాలా కబుర్లు చెప్తాను, ఈరోజు మీ నాన్న దగ్గర కాదు నా దగ్గర పడుకో. అలాగే నాన్నమ్మ, నాన్నకి గుడ్ నైట్ చెప్పి వస్తాము అని పిల్లలు అంటారు. నాన్న ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు, కేవలం గుడ్ నైట్ చెప్పి వెంటనే వచ్చేయాలి అని అరవింద చెప్పడంతో అలాగేనని మిత్ర దగ్గరికి వెళ్తారు. ఏంటి లక్ష్మి, పని అయిపోయిందా కిచెన్లో అని మనీషా రావడంతో, మిగతాది నువ్వు చేసి పెడతావా ఉంటే అని లక్ష్మి అంటుంది. నాది పని చేయించుకునే స్టేజ్, ఇప్పుడు పని చేసే రకం కాదు నేను అని అంటే, ఓ నువ్వు చాలా రెచ్చిపోతున్నావే అని లక్ష్మి అంటుంది. ఏంటి అరవింద్ అత్తయ్య ఏం మాట్లాడిందో ఆ మాటలన్నీ విన్న తర్వాత కూడా నువ్వు ఇలా చేస్తున్నావేంటి, సరే కానీ నాకు ఒక ఫ్రెష్ జ్యూస్ కావాలి తీసివ్వు అని మనీషా అంటుంది. కడుపులో లేని పిండం కిందకి జారిపోతుందని టెన్షన్ పడుతున్నావా మనీషా అని లక్ష్మి అనడంతో, సెటర్లో ఆపి ముందు నాకు ఫ్రెష్ జ్యూస్ తీసివ్వు, లేకపోతే అరవింద్ అత్తయ్యకి చెప్తాను, నీకు చివాట్లు మొట్టికాయలు తప్పవు, నాకు ఫ్రిడ్జ్ లేదు వద్దు అని మనీషా చెప్పడంతో అలాగేనని లక్ష్మి బత్తాయి జ్యూస్ తయారు చేస్తూ ఉంటుంది. మొదటి రాత్రి మిత్రతో నేను పాలు పంచుకోబోతున్నాను కదా అని మనీషా అంటే, ఏంటి కలలు కంటున్నావా అని లక్ష్మి అంటుంది. లేదు లక్ష్మి, నేను నిజమే చెప్తున్నాను, ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకొని నేను గదిలోకి వెళ్తాను, మిత్ర భుజంపై నేను ఇలా వాలిపోతే మిత్ర నా ఒళ్ళో ఇలా వాలిపోతాడు, ఇంకా మేము చాలా దగ్గరగా అలా పాలు పంచుకుంటాము అని కావాలనే బాగా రొమాంటిక్ చెప్తూ మేము అలా అలా గాలిలో తేలిపోతూ ఒక కొత్త బంగారు లోకానికి వెళ్ళిపోతాం అని మనీషా అంటే, జాగ్రత్త, అక్కడ దారి తప్పిపోగలవు అని లక్ష్మి అంటుంది. ఏంటి సెటైర్లా, ముందు జ్యూస్ ఇవ్వు అని మనీషా చెప్తూ ఉంటే, ఇదిగో తీసుకో అని లక్ష్మి తయారు చేసిన జ్యూస్ గ్లాస్ని అందిస్తూ ఉంటుంది. నువ్వు గుడ్ గర్ల్ లక్ష్మి, ఎప్పుడూ ఇలాగే ఉంటే నాతో అసలు నీకు గొడవే రాదు కదా అని చెప్తూ ఉంటే, టైం అయిపోతుందేమో, ముందు జ్యూస్ గ్లాస్ తీసుకువెళ్ళు, ఆయన నీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో అని లక్ష్మి అని చెప్పడంతో, అవును నిజమే కదా అంటూ మనీషా సిగ్గుపడుతూ చాలా సంతోషంగా జ్యూస్ గ్లాస్ పట్టుకు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి రాత్రి అసలు ఎవ్వరికీ రాకూడదు, ఎవరికి రాదు కూడాను అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఆ జ్యూస్లో ఏదో లిక్విడ్ కలిపి ఉంటుంది.